హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని 12 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్కి ఫిక్స్ చేసి వైట్ గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ యూజ్ చేసి డ్రాయింగ్ అనేది వేస్తున్నాను. ఇలా డ్రాయింగ్ వేసేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 11 తీసుకున్నాను. మనం ఈ డిజైన్లో వీడ్ షేప్లో ఉన్న బీడ్స్ యూస్ చేస్తాం. 4 mm బంచ్ బీడ్స్, 2 mm షుగర్ బీడ్స్, కట్ బీడ్స్ కూడా యూస్ చేస్తాము. ఒక పెటల్కి ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే, ఒక వీడ్ షేప్లో ఉన్న బీడ్, ఒక 2 mm షుగర్ బీడ్స్ని 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 3 టైమ్స్ స్టిచ్ చేసిన తర్వాత దాని ఆపోజిట్ పెటల్లో కూడా సేమ్ ఒక వీడ్ షేప్లో ఉన్న బంచ్ బీడ్, 2 mm షుగర్ బీడ్స్ని 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. రిమైనింగ్ 2 పెటల్స్నేమో ఒక 2 mm షుగర్ బీడ్, 4 mm బంచ్ బీడ్, 2 mm షుగర్ బీడ్ని 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత స్టెమ్కి మధ్యలో కట్ బీడ్స్ని సింగిల్ కట్ బీడ్ లాగా ఈ స్టెమ్ అంతా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ టాప్ సైడ్లో ఉన్న లీఫ్కి 3 కట్ బీడ్స్ తీసుకుంటూ 3 టైమ్స్ లోడ్ స్టిచ్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్కి ఉన్న పెటల్నేమో 4 2 mm షుగర్ బీడ్స్ తీసుకుంటూ 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. అయితే కట్ బీడ్స్ మనం 3 తీసుకున్నాం కదా, 2 mm షుగర్ బీడ్స్ని 4 తీసుకోవాలి. 4 బీడ్స్ ఒక్కొక్కసారి 3 టైమ్స్ ఈ విధంగా లోడ్ స్టిచ్ మాదిరిగా ఈ సైడ్కి ఉన్న లీఫ్ని స్టిచ్ చేసుకోవాలి.
ఈ లీఫ్కేమో 3 బీడ్స్ తీసుకోవాలి, 4 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 టైమ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ షేప్ కోసం లాస్ట్ ఇది మాత్రం క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్లవర్స్ని ఒక సైడ్ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఇంకొక ఫ్లవర్ని ఆపోజిట్లో స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి మధ్యలో నేను గ్రీన్ కలర్ 5 mm రౌండ్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. మీరు మీకు శారీకి మ్యాచ్ అయ్యే విధంగా చేసుకోవచ్చు, లేదు అని అంటే సిల్వర్ కలర్ కుందన్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను గ్రీన్ కలర్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను. తర్వాత గ్యాప్స్ మధ్యలో అక్కడక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి 3 mm వైట్ కలర్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ మొత్తం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నార్మల్ నీడిల్తో ఆరీ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ని రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.